ఆదికాండము 6వ అధ్యాయము. 1. నరులు భూమిమీద విస్తరింపనారంభించినప్పుడు వారికి కుమార్తెలు పుట్టినప్పుడు. 2. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు ఇష్టమైన వారిని భార్యలుగా పరిగ్రహించిరి. 3. అప్పుడు యెహోవా ఇన ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు, వారు తమ క్రమము తప్పి మాంసధారులైయున్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగుననెను. 4. ఆ దినములలో నెఫిలీలు భూమిమీద నుండిరి. ఆ తరువాతను దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కూడినప్పుడు వారికి సంతానము కలిగారు. వీరు పూర్వకాలమున పేరు పొందిన శూరులు. 5. నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు వారి హృదయములోని తలంపుల ఊహ అంతయు ఎల్లప్పుడునూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. 6. తాను భూమిమీద నరులను సృజించినందుకు యెహోవా సంతాపపడి తన హృదయములో నొచ్చుకొనెను. 7. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశపక్షులను భూమిమీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపపడుచున్నాననెను. 8. అయితే నోవహు యెహోవా దృష్టిలో కృప పొందినవాడాయెను. 9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునైయుండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. 10. నోవహు షేము, హాము, యాపెతు అను 3 కుమారులను కనెను. 11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను. భూలోకము బలాత్కారముతో నిండియుండెను. 12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను. భూమిమీద సర్వశరీరులు తమ మార్గమును చెరుపుకొనియుండిరి. 13. అప్పుడు దేవుడు నోవహుతో, సర్వశరీరుల అంతము నా సన్నిధికి వచ్చియున్నది. వారి మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది. ఇదిగో, నేను వారిని భూమితో కూడా నాశనము చేయుదును. 14. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకొనుము. అందులో గదులు చేసి లోపటను వెలుపటను కీలు పూయవలెను. 15. నీవు దానిని చేయవలసిన విధమిది. ఆ ఓడ పొడుగు 300 మూరలు, దాని వెడల్పు 80 మూరలు, దాని ఎత్తు 30 మూరలు. 16. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి ఒక మూర ఎత్తున దానిని ముగించవలెను. ఓడ ద్వారము దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు కలదిగా దానిని చెయ్యవలెను. 17. ఇదిగో, ఆకాశము క్రింద ప్రాణవాయువు గల సర్వశరీరులను నాశనము చేయుటకు భూమిమీదికి జలప్రళయమును రప్పించుచున్నాను. భూమిమీద నున్నదంతయు చనిపోవును. 18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులును, నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. 19. మరియు ప్రతి జాతికి చెందిన సర్వశరీరులలోనూ ఆడుదియు మగదియునైన రెండింటినీ నీతో కూడా బ్రతికియుండునట్లు ఓడలోనికి తీసుకుని రావలెను. 20. ఆయా జాతుల పక్షులలోనూ, ఆయా జాతుల పశువులలోనూ, ఆయా జాతుల నేలమీద ప్రాకు ప్రతి పురుగులోనూ ప్రతి జాతిలో 2 బ్రతికియుండునట్లు నీ యొద్దకు వచ్చును. 21. మరియు నీకునూ వాటికిని ఆహారముగా సమస్త భోజ్యపదార్థములను కూర్చుకొని నీ యొద్ద ఉంచుకొనవలెనని చెప్పెను. 22. నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను.